చెప్తూనే కొంచెం జనానికి ఉపయోగపడే ఏదైనా కొంచెం ఒక విషయం కూడా చెప్పొచ్చు. మా కథ అది కాదు, దాని మీద స్పీచ్లు ఉండవు, దాని మీద పెద్ద పెద్ద ఎపిసోడ్లు ఉండవు. కానీ బట్ ఒక పెద్ద బిగ్ స్పాన్ ఉన్న సినిమాలో చెప్పినప్పుడు కొంచెం అవేర్నెస్ ఉంటుంది కదా, కొంచెం గుడ్ కాజ్ కోసం చేస్తే బాగుంటుందని ఆ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాం మేము. డింపుల్ కిలాడి నుంచి రామబాణం. సో ఈ మధ్యన డైరెక్టర్లు చాలా మంది హీరోయిన్స్ క్యారెక్టర్స్ ని డిఫరెంట్ గా క్రియేట్ చేస్తున్నారు, కొత్త జానర్లు అట్లా చూపించాలని చేస్తున్నారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కొంచెం వల్గర్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దేని గురించి మీరు ఏమంటారు? కొంచెం అంటే రొమాంటిక్ గా ఉన్న అంటే ఫ్యామిలీ సీన్స్ ఉన్నా కానీ మీ క్యారెక్టర్ డిజైన్ ఏ విధంగా ఉంది? అంటే నాకు తెలిసి ఇంతవరకు ఎక్కడ వల్గర్ సీన్స్ కానీ నేను ఎక్కడ చూడలేదు, నారెల్స్ ఎటువంటి మీకు గ్లిమ్సెస్ కూడా అట్లాంటివి ఏం వదలలేదు అనుకుంటా. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుంటే సాంగ్స్లో ఆ తర్వాత మా పోస్టర్స్లో అన్నిట్లో నేను శుభ్రంగానే మీకు వల్గర్ అంటే నాకు యాక్చువల్లీ ఆ టైంకి ఏ పదం వాడాలో తెలియక వల్గర్ అన్నారు. కానీ ఏంటంటే మెయిన్ భయ్యా ఒక్క నిమిషం, అంటే తను కొంచెం చెప్పలేదు కదా, చెప్తే చాలా బాగా మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు ఒక ప్రెస్ మీట్కి ఆవిడ వేసుకొచ్చిన డ్రెస్ చూస్తే ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ ఏంటో మీకు అర్థమైపోతుంది. అంటే ఈ సినిమా ఒక ట్రెడిషనల్ సినిమా, ట్రెడిషనల్గా ఉండాలి అని చెప్పి ఆ అమ్మాయి వెస్టర్న్ కూడా నేను వేసుకోనండి, చాలా ట్రెడిషనల్ అని అలాంటి డ్రెస్సులు వేసుకుని ప్రమోస్కి వస్తూ ఉంది. సో దాన్ని బట్టి ఆ సినిమాలో ఆ అమ్మాయి డెప్త్ క్యారెక్టర్ ఏంటో మీకు యాస్టీస్గా అర్థమైపోతుంది. మీతో పాటు వచ్చిన హీరోయిన్స్ నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తున్న చాలా శ్రీలీల కానీ మన వరుసగా చాలా మంది అట్లా ఆ పొజిషన్లో డింపుల్ని ఎప్పుడు చూడొచ్చు అంటే మీరే చెప్పాలండి. అంటే సినిమా చేయడం వరకే మా బాధ్యత, ఆ తర్వాత ఆడియన్స్ అప్రిసియేషన్, మీ అప్రిసియేషన్, దాన్ని బట్టే అది నెంబర్ 1 నెంబర్ 2 వాట్ ఎవర్ ఆ నెంబర్స్ మీ నుంచే వస్తుంది. మేం చేయడం యాజ్ అన్ యాక్టర్ ఆ క్యారెక్టర్ ఏంటి, ఈవెన్ కిలాడిలో అయినా లేకపోతే ఇప్పుడు కూడా ఆ క్యారెక్టర్కి ఏంటి అనేదే ఉంటుంది. భైరవి క్యారెక్టర్ కూడా మీరు అన్నట్టు నాకు తెలిసి ఇది చాలా ఒబీడియంట్గా చాలా కేర్ తీసుకుని చేసిన క్యారెక్టర్, టు బీ ఫ్రాంక్. సో ఇది కూడా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో యా. డింపుల్ గోపీచంద్ గారితో ఇది సెకండ్ సినిమా కదా, ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమా చేసేటప్పుడు ఆయన నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? మీ యాక్టింగ్ కోసం, భైరవి క్యారెక్టర్ కోసం మీరు చేసిన హోంవర్క్ ఏంటి? సార్ కాంప్లిమెంట్ సెకండ్ సినిమా. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు అది కంప్లీట్ డిఫరెంట్ జానర్, ఇది కంప్లీట్ డిఫరెంట్ జానర్. గోపీచంద్ గారు ఈజ్ అ వెరీ కామ్ కంపోజ్డ్ పర్సన్.